హాయ్ సార్. హాయ్ మేడం. సార్ ఈశాన్య హైట్స్‌లోనే కాకుండా ఇక్కడ కూడా మీరు ఇంత మంచి ప్రాజెక్ట్ ఒకటి లాంచ్ చేశారు కదా! మరి ఏంటి దీని యొక్క స్పెషాలిటీ ఏంటి? అంటే ఎస్‌డిఆర్ హైట్స్ అనేది ప్రీమియం ప్రాజెక్ట్ అండి. సో, ఓకే. ప్రీమియం కస్టమర్స్‌కి గేటెడ్ కమ్యూనిటీ హుహు. కావాలనుకునే వాళ్ళకి అర్పించాము. అదే కాకోకుండా తక్కువ బడ్జెట్‌లో కూడా చాలా మంది చూస్తూ ఉంటారు. ఓకే. అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే, హ్మ్. ఇక్కడ నుంచి ఈ ప్రాజెక్ట్ నుంచి మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే జస్ట్ 300 మీటర్స్‌లోనే నేషనల్ హైవే ఉందండి. ఇది మనం బూర్గుల క్రాస్ రోడ్స్ అని చెప్తాం. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఈశాన్యాస్ డైమండ్ అంకుల్. ఈ ప్రాజెక్ట్ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే, ఈ లేఅవుట్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ వెళ్తే మనకి బూర్గుల రైల్వే స్టేషన్ ఉంటుంది. ఎంఎంటీఎస్ యాక్సెస్ కూడా ఇక్కడి వరకు ఉందన్నమాట. అంతే కాకుండా ఈ లేఅవుట్ నుంచి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే మనకి రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు వస్తుంది కదండీ! హ్మ్. రీజనల్ రింగ్ రోడ్ మార్కింగ్ కూడా జరిగింది. ఓకే. సో, మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. ఈరోజు న్యూస్ పేపర్‌లో కూడా నార్త్ పార్ట్‌కి సంబంధించిన టెండర్స్ పిలిచారు. ఓకే. సో, సౌత్ పార్ట్‌కి సంబంధించి టెండర్స్ కూడా పిలిచారు అంటే, హ్మ్. ఈలోపు ల్యాండ్ రేట్స్ ఎలా పెరిగితే చూడొచ్చు. అవును. అంటే ఇప్పుడు ఈ టైంలో ఎవరైనా తక్కువ బడ్జెట్‌లో నేషనల్ హైవేకి దగ్గరగా ఉండాలి, రీజనల్ రింగ్ రోడ్‌కి దగ్గరగా ఉండాలి. ఇప్పుడు తక్కువ బడ్జెట్‌లో తీసుకున్నాం. వెరీ షార్ట్ పీరియడ్‌లో మనకు మంచి గ్రోత్ రావాలి, మంచి రిటర్న్స్ రావాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్‌ని సజెస్ట్ చేయొచ్చు. అవును. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మనకి షాద్ నగర్ టోల్ గేట్ ఉందండి. అవును. షాద్ నగర్ టోల్ గేట్ దాటి జస్ట్ 2½ కిలోమీటర్స్ రాగానే ఓకే. బూర్గుల సర్కిల్ వస్తుంది. ఓకే. ఈ బూర్గుల సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకొని జస్ట్ 300 మీటర్స్‌లో మనకి లేఅవుట్ ఉంటుంది. మీరు చూసినట్లయితే లేఅవుట్ ఇలా సింగిల్ రోడ్ ఉంటుందండి. ఇదంతా 40 ఫీట్ రోడ్డు. హ్మ్. ఈ 40 ఫీట్ రోడ్‌కి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అన్నీ కూడా ప్లాట్సే. అంటే ఓకే. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్, నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ వస్తాయి. ఓకే. ఇప్పుడు జస్ట్ ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి. ఇదే ఒక గేటెడ్ కమ్యూనిటీ అయినట్లయితే, అవునవును. ఈ ఒకే రోడ్డుకి ఇలా విల్లాలుంటే అది ఎంత అవునవును. బాగుంటుంది చాలా చూడ్డానికి. బావుంది. ఆల్రెడీ చూడడానికి చాలా బావుంది యాక్చువల్లీ. అదే. వ్యూ చాలా బావుంది. అదే. ఇప్పుడే తెలుస్తుంది. ఇంకా ఇది మొత్తం కన్‌స్ట్రక్ట్ అయిపోతే అవును. ఇంకా చాలా అవును. చాలా బావుంటది. దీని పక్కన అన్నీ కూడా మనకి రెసిడెన్సెస్ వచ్చేసాయండి. ఓకే. ఒక 5-10 ఇయర్స్‌లో ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే ప్రైస్ తీసుకున్నామో హ్మ్. దీనికి కనీసం 3 టైమ్స్, 4 టైమ్స్ రిటర్న్స్ అయితే వస్తదండి. ఓకే. అసలే రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక్కసారి గనక టెండర్స్ పిలిచి దాని వర్క్ కూడా స్టార్ట్ అయిందంటే హ్మ్. మనం దీని రేట్స్ ఎలా పెరుగుతాయి అనేది కూడా ఇమాజిన్ చేయలేం. ఆ! సో, తక్కువ బడ్జెట్‌లో ఎవరైనా చూస్తుంటే గనక నేషనల్ హైవేకి దగ్గరగా ఉండాలి, రీజనల్ రింగ్ రోడ్‌కి దగ్గరగా ఉండాలనుకుంటే ఓకే. గనక ఇది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. ఓకే. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ అండి.